నేను మోటివేషన్ చేస్తానని నాకు తెలుసు. నాకు అదే ఇష్టం. ఇప్పుడేదో యూట్యూబ్‌లో కెమెరా ముందు మోటివేషన్ చేస్తున్నాననుకుంటే పొరపాటే. నేను బయట కూడా ఇలాగే ఉంటాను. నాకైతే మోటివేషన్ అంటే కేవలం మాటలు కాదు. అది ఒక మార్పు. ఇప్పటి వరకు మిమ్మల్ని మోటివేట్ చేశాను గానీ, నా మోటివేట్ వల్ల ఒక అచీవ్‌మెంట్ సాధించానని, ఒక మహిళ ఎదిగిందనే విషయం మీకు ఇప్పటివరకు చెప్పలేదు కదా! ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్. ఆశా వర్కర్ ఉద్యోగం మానేయాలనుకుంది ఒకామె. అది మానేయడంతో పాటు ఆ ప్లేస్‌లో వేరొకరిని పెట్టమని అడగడంతో ఆమె నా దగ్గరికొచ్చింది. "నువ్వు చేస్తావా ఉమా?" అనేసి అడిగింది. అయితే ఆమె నాకు చాలా నాళ్లుగా తెలుసు కాబట్టి, చూస్తూనే ఉన్నాను కాబట్టి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుని ఆశా వర్కర్ ఉద్యోగం మానేయడం నాకు చాలా బాధ అనిపించి, నేనైతే 2 గంటలు మోటివేట్ చేశాను. ఆ సిట్యుయేషన్ ఆవిడకే గుర్తుంటది. సో, నాకు కూడా గుర్తుంటది. చీకట్లో రోడ్డు మీదే మాట్లాడుకున్నాం 2 గంటలు. తెల్లవారింది. అదే బ్యాగ్‌ని మళ్ళీ తగిలించుకుని డ్యూటీకి వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యింది. ఉన్నత పరీక్షలు రాసి ఆశా వర్కర్ నుంచి నర్స్ అయింది ఆవిడైతే. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయింది. ఇది నేను చెప్పుకోవడం కాదు. ఆమె అందరికీ చెప్తుంది. మోటివేషన్ అంటే మనసు నుంచి బయలుదేరే నమ్మకం. అది ఒకరి జీవితాన్ని మార్చగలిగితే అదే నిజమైన విజయం. నేను మోటివేట్ చేయడం ఇది నా గొప్పతనం కాదు. నా మాటల వల్ల ఎవరో ఒకరు జీవితంలో గెలిచారు చూడండి. అదే నాకు చాలు. ఇంతకన్నా అచీవ్‌మెంట్ ఇంకేం కావాలి చెప్పండి. ఇదే నాకు అచీవ్‌మెంట్. ఇదే నాకు మెడల్. ఇదే నాకు అవార్డు. 100 మందిని మోటివేట్ చేయడం కాదు గొప్ప. ఒకరి జీవితాన్ని మార్చడం. అదే నిజమైన విజయం. ఇవాళ నేను ఇదంతా మీకు చెప్పడానికి కారణం, ఎవరైనా నీ మోటివేషన్ బలంగా ఉందా అని అడిగితే నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా మాటల సత్తా ఓ మహిళ జీవితాన్నే రాసింది. ఇంకేం ప్రూఫ్ కావాలి? ఈ రోజు మీరందరూ మీ మాటల వల్ల మళ్ళీ మేము మిషన్ పట్టుకున్నాం అని మీరు కామెంట్ చేస్తున్నారే, అదే నా మాటల బలం. ఒక ఆడ మనిషి చేతుల్లోకి మళ్ళీ ఆత్మవిశ్వాసం వచ్చిన క్షణం. మోటివేషన్ అంటే పెద్ద పెద్ద స్టేజీలు కాదు, మారిపోయిన ఒక మనస్సు యొక్క హృదయ ధన్యవాదాలు. ఇవి సోది కాదు. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.